Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తండేల్ మూవీ మరో 2 డేస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేయడానికి రెడీ అవుతూ ఉండగా నాగ చైతన్య కెరీర్ లోనే కాదు బన్నీవాస్ కెరీర్ లో కూడా ఇది భారీ బడ్జెట్ తో తీసిన ఫిల్మ్. కరోనా వచ్చిన తర్వాత నాన్ థియేట్రికల్ గా పెరిగిన మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాపై బడ్జెట్ గట్టిగా పెట్టారు. అండ్ అనుకున్నట్టుగానే 65% కి పైగా బడ్జెట్ నాన్ థియేట్రికల్ గానే రికవర్ అయింది. బట్ థియేట్రికల్ గా చూసుకున్నా కూడా కొట్టాల్సిన టార్గెట్ పెద్దగానే ఉంది. ఎక్కడ చూస్తే నాగ చైతన్య కెరీర్ లోనే అటర్ డౌన్ ఫేస్ లో ఉన్నాడు. అండ్ ఇంకోవైపు గమనిస్తే నాగ చైతన్య తన ప్రైమ్ టైమ్ లో కూడా ఎప్పుడు అంత నెంబర్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర పెట్టలేదు. నాగ చైతన్య రీసెంట్ ఫిల్మ్స్ ఓపెనింగ్స్ అండ్ క్లోజింగ్ టైప్ 3 హీరోల రేంజ్ లో కూడా లేదు. లాల్ సింగ్ చడ్డా అండ్ థ్యాంక్ యూ ఫిల్మ్స్ చైతన్య మార్కెట్ ని కంప్లీట్ గా కూల్పేలా చేశాయి. యాక్చువల్ గా చైతన్య పేరు మీదనే ఏదైనా మార్కెట్ ఉందా అంటే అది కూడా చెప్పలేం. చైతన్య కుట్టిన హిట్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా గమనిస్తే అందులో ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, ఫ్యామిలీ సినిమాలు అండ్ మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి తప్ప రామ్ చరణ్ కి రచ్చా నాయక్ సినిమాల, అల్లు అర్జున్ కి బన్నీ దేశముద్రు రేసుగుర్రం అండ్ మహేష్ బాబుకి పోకిరి వంటి సినిమాలు ఎలా అయితే హీరోని బేస్ చేసుకుని నడిచాయో చైతన్యకి అలా ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఒకవేళ అలాంటి సినిమా పడినా కూడా హిట్ కాలేదు. పైగా హీరోల్ని డామినేట్ చేసే సాయి పల్లవితో స్క్రీన్ షేరింగ్ అంటే ఖచ్చితంగా చాలా టఫ్ జాబ్. సో ఏదేమైనా చైతన్యకి ఇది డూ ఆర్ డై ఫిల్మ్. సో లేట్ చేయకుండా తండేల్ ఫిల్మ్ అసలు థియేట్రికల్ గా అండ్ నాన్ థియేట్రికల్ గా ఎంత బిజినెస్ జరుపుకుందో, హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా నాన్ థియేట్రికల్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని 35 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. చైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ నెంబర్. ఇక ఆడియో రైట్స్ 7 కోట్ల వరకు సోల్డ్ అవగా హిందీ డబ్బింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ 8 కోట్ల వరకు వెళ్ళాయి. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా ఒక్క నాన్ థియేట్రికల్ గానే అలా 60 కోట్ల వరకు రికార్డ్ చేసింది ఈ ఫిల్మ్. ఈ మూవీ బడ్జెట్ స్టార్టింగ్ లో 50 కోట్ల వరకు అనుకున్నా కూడా ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ కాస్ట్ వరకు దాదాపు 80 నుంచి 90 కోట్ల మధ్య బడ్జెట్ అయినట్టు టాక్. సో ఆల్మోస్ట్ 65% పైగా నాన్ థియేట్రికల్ గానే రికార్డ్ చేసింది తండేల్ ఫిల్మ్. ఇక థియేట్రికల్ గా చూసుకుంటే నైజాం, నెల్లూరు అండ్ బెంగళూరు వరకు మాత్రమే రైట్స్ సోల్డ్ అయ్యాయి. రిమైనింగ్ అంతా కూడా ఓన్ రిలీజ్ అంటూ ప్రొడ్యూసర్ బన్నీవాస్ రీసెంట్ గా అన్నారు. సో ప్రాపర్ గా ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే బాలీవుడ్ గా 40 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాలి ఈ ఫిల్మ్. బట్ ప్రతిదానికి వాల్యూడ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈ మూవీకి అది ఎంతవరకు ఉందో చూద్దాం. నైజాంలో బిజినెస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉండగా టాక్ వస్తే చైతన్య, సాయి పల్లవి అండ్ డిఎస్పీ కాంబోకి ఇది పెద్ద కష్టమేమీ కాదు. ఇక సీరియల్ లో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండగా అక్కినేని ఫ్యామిలీ సినిమాలకి హిట్ టాక్ వచ్చిందంటే సీరియల్ లో ఇది పెద్ద నెంబర్ కాదు. బట్ టైర్ 2 హీరోల పరంగా చూసుకుంటే రీసెంట్ టైంలో హిట్ టాక్ తో కూడా చాలా సినిమాలు ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. మరి ఈ మూవీ ఎంతవరకు పర్ఫార్మ్ చేసిందో చూడాలి. ఇక ఆంధ్రలో బిజినెస్ 12 కోట్ల రేంజ్ లో ఉండగా తెలుగు స్టేట్స్ బిజినెస్ 27.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.5 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 6 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్నాయి ఈ ఫిల్మ్. వరల్డ్ గా 37 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఉన్నట్టు వాల్యూడ్ గా చెప్తుంది ఈ ట్రేడ్. సో వరల్డ్ గా 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో మంచిగా రన్ అయితే వరల్డ్ గా 75 కోట్లు, ఓవర్సీస్ కలెక్షన్స్ డామినేటింగ్ గా ఉంటాయి. వరల్డ్ గా 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఏ టాక్ తెచ్చుకుని ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది తండేల్ వరల్డ్ వైడ్ బిజినెస్ డీటెయిల్స్ రిపోర్ట్. ఈ మూవీకి హిట్ టాక్ వస్తే Day 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.